आराध्यो भगवान् व्रजेश तनया तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवदो वर्गेण या कल्पिता श्रीमद्भागवतं प्रमाणममालम् प्रेमा पुमार्दो महान् श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्र दरो न परम् वंशी विभूषितकर नवनीरदावा पीताम्बरधरुणबिम्बफला दरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्र कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। వైష్ణవుల భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము అధ్యాయము 2 శ్లోకము 5. సూత గోస్వామి తన గురువు గారికి మంగళాచరణ చేశారు. 2-3 శ్లోకాల్లోని భాగవతం ప్రారంభంగా ముందు మంగళాచరణ చేయడం జరిగింది. తన గురువు గారి యొక్క మొదటి శ్లోకంలో విరక్తి చెప్పారు, రెండో శ్లోకంలో ఆయన యొక్క కరుణ. ఈ విధంగా 2 శ్లోకాల్లో మంగళాచరణ పాడడం జరిగింది. తర్వాత శ్లోకంలో సూత గోస్వామి దేవీ దేవతలకి ప్రణామాలు చేశారు. తర్వాత నరనారాయణులకు ప్రణామం చేశారు. తర్వాత నరులకి శ్రేష్టమైన నరోత్తముడు శ్రీకృష్ణుడికి ప్రణామాలు. తర్వాత దేవి శ్రీమతి రాధారాణికి ప్రణామాలు చేశారు. తర్వాత సరస్వతి దేవికి ప్రణామాలు చేశారు. తర్వాత వ్యాసం గ్రంథకర్త అయిన గ్రంథ రచయిత అయిన వ్యాసమునికి ప్రణామాలు చేసి లాస్ట్లో ఏం చెప్తున్నారు? జయము జయము కలుగుగాక. జయము జయము. ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతం పాఠనం చేస్తారో వాళ్ళు అన్ని విధాల మీద జయము, జన్మ మీద జయము, మృత్యు మీద జయము, మనసు మీద జయము పొందుతారనేసి నిన్న అనేక యాంగిల్లోని మనం అందరం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. సో ఈ విధంగా 3 శ్లోకాలు అయిపోయిన తర్వాత సూత గోస్వామి సౌనకాది ఋషులకి
ఈ విధంగా చెప్తున్నారనమాట. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ అధ్యాయము 5వ శ్లోకము. చూడండి, ఈ 3 శ్లోకాలు చెప్పుకున్నాము, 3 రోజులైంది. అవునా? 3 శ్లోకాలు చెప్పుకున్నాం, 3 రోజులైంది మనకి. ఇక 18,000 శ్లోకాలు చెప్పుకుంటే 18,000 రోజులు. భాగవతంలో 18,000 శ్లోకాలు అంటే దాన్ని బట్టి 18,000 రోజులు. దాని సంవత్సరాల్లో కానీ తిరగేస్తే 49, 50 సంవత్సరాలు. అంటే 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది భాగవతం పూర్తి చేయడానికి. అది కూడా అర్థం చేసుకోలేం. బుక్ రీడింగ్ లాగా శ్లోక బై శ్లోక అలాగ వెళ్ళిపోతేనే బుక్ రీడింగ్ లాగా అవుతుంది. ఇక మీరు ఊహించుకోవచ్చు, చాలామంది అంటూ ఉంటారు భాగవతం నేను కంప్లీట్ చేశాను, అది ఎంతవరకు న్యాయము? తనకు తాను న్యాయం చేసుకున్నారా, భాగవతానికి న్యాయం చేశారా? మీరు ఊహించుకోవచ్చు. తనకు తాను న్యాయం చేసుకోలేరు, తర్వాత భాగవతానికి కూడా న్యాయం చేయలేరు. భాగవతం ప్రతి శ్లోకం కూడా రోధిస్తుంది అన్నమాట, ఈ విధంగా న్యాయం దొరకపోతే. ఎందుకంటే భాగవతము అర్ధాస్వాదనంతో కూడిన గ్రంథం అన్నమాట. ప్రతి ఒక్క 18,000 శ్లోకాలు. అంతేకాదు 18,000 శ్లోకాల్లో ఒక్క శ్లోకమైనా లేదు, ఒక్క శ్లోకంలో ఒక్క అక్షరమైనా, ప్రతి అక్షరంలో కృష్ణుడు ఉన్నాడు. అది అర్ధాస్వాదనంతో మనము గ్రహించాలి, దాన్ని ఆస్వాదించాలి. అప్పుడే భాగవతం రసపూరితమైన అమృతం మనకు టేస్ట్ వస్తుందన్నమాట. లేకపోతే టేస్ట్ దొరకదు మనకి. దీన్ని అర్ధాస్వాదనం అంటారు అనమాట. దీన్ని ఇంగ్లీష్లో టేస్ట్ మీకు చెప్పేశాను. రుచి, తెలుగులో రుచి దొరకదు అనమాట. సో భాగవతం రుచి కావాలంటే, దీని మీద బాగా రుచి పెరగాలంటే అర్ధాస్వాదనం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. భాగవతం ఎవరు కంప్లీట్ చేయలేదు. సుఖదేవ్ గోస్వామి కూడా కంప్లీట్ చేయలేదు. సూత గోస్వామి కూడా కంప్లీట్ చేశాను అని అనలే, ఎవరో అనుకోలేదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఏంటని చెప్తాము, భాగవతం కంప్లీట్ చేసాము అనేసి. అసలు ఈ భాగవతం ఎన్ని శ్లోకాలు తెలిసినా? మీరు అనుకుంటున్నారు 18,000 శ్లోకాలు అనేసి, కానీ 100,000,000 శ్లోకాలతో కూడింది ఇది భాగవతం. దేవ సమాజంలోని 100,000,000 అంటే 100,000,000 శ్లోకాలతో కూడిన భాగవతము. అదృష్టం కొలది వ్యాసముని దాన్ని తగ్గించి 18,000 శ్లోకాలే పెట్టడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా ఊహించుకోలేరు ఇలాంటివి. 100,000,000 శ్లోకాలు రూప్ గోస్వామి చెప్తారన్నమాట. 18,000 శ్లోకాలతో కూడిన భాగవతం దేవ సమాజంలోని. సో ఎంత విన్నా, ఎంత గ్రంథాలు అయిపోయేవని ముఖ్యం కాదు, ఎంత మనకు అర్థమైందో ముఖ్యం అన్నమాట. ఎన్నెన్ని గ్రంథాలు, ఎన్నెన్ని పార్ట్లు తిరిగేసామా, ఎన్నెన్ని అధ్యాయులు అయిపోయావా, ఇది ముఖ్యం కాదు. దీంట్లో మనం ఎంత అర్థం చేసుకున్నామో, మనం దాన్ని ఎంత స్వీకరించాము అనేది ముఖ్యము. స్వీకరించడం మెయిన్ అన్నమాట. నేను గంట చెప్తాను ఈరోజు క్లాసు, గంటన్నర. ఆ గంటన్నరలో మీరు ఎంత స్వీకరించగలరు? అందులో 5 నిమిషాల్లో టాపిక్ ఏదైనా వచ్చిన ప్రసంగము 5 నిమిషాలు స్వీకరించినా మన జన్మధన్యం అయిపోద్ది. ఇది రసాస్వాదనం అంటే. 5 నిమిషాలు చాలు, మీకు రసాస్వాదనం దొరికిపోయింది. ఇదే భాగవతం అంటే. భగవంతుడిని ఎప్పుడు కంప్లీట్ చేయలేరు, భాగవతాన్ని కూడా ఎప్పుడు కంప్లీట్ చేయలేరు. సో ఋషుల యొక్క ప్రశ్నలు గుర్తున్నా కదా, 6 ప్రశ్నలు వేశారనమాట ఋషులు. 6 ప్రశ్నలు వేసిన తర్వాత ఋషులు సూత గోస్వామి ఈ విధంగా చెప్తున్నారనమాట.
5వ శ్లోకంలోనే. మీరందరూ కూడా భాగవతం ఓపెన్ చేసుకోండి. నా యొక్క విన్నపం ఏంటంటే, నేను భాగవతం చెప్పేటప్పుడు అందరి దగ్గర కూడా భాగవతం ఉండాలనేసి నా యొక్క ఇదనమాట. ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు వేదాభ్యాసలో ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంట్లో కూర్చున్నాళ్ళు భాగవతము తిరిగేసుకొని, ఏదైనా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదైనా మీకు కూడా ఒక అవగాహన ఉంటుందన్నమాట, ఈ శ్లోకం మీద ఈ విధంగా అనేసి. సో నేను ఈ విధంగా నేను 17 సంవత్సరాల నుంచి నేను ఈ విధంగా శ్లోకం మీద, ఏ శ్లోకం మీద చెప్తున్నారో ఆ శ్లోకం వెంటనే తిరిగేసి చూసేవాడిని. చూసి అవగాహన చేసుకొని ఈ విధంగా నేను నేర్చుకొని చెప్తున్నాను అనమాట. సో మీరు కూడా అదే చేయండి. ఇది తొందరగా మనకు అర్థమవుతుందని నా అభిప్రాయం. మునయ సాధు పృష్టోహం భవద్భిలోకమంగళం యత్కృతం కృష్ణ సంప్రశ్నో ఏనాత్మ సుప్రసీదతి, ఏనాత్మ సుప్రసీదతి. ఈ శ్లోకంలో సూత గోస్వామి సౌనకాది ఋషులకి కీర్తిస్తున్నాడు అనమాట. హే ఋషుల్లారా, ఏ మునుల్లారా, హే మునుల్లారా, ఏ సౌనకాది ఋషుల్లారా, మీరు ఏదైతే ప్రశ్న నన్ను అడిగారో, ప్రశ్నించారో అది చాలా ఉత్తమం. మునయ సాధు పృష్టో, ఏ సాధువులారా, చాలా అద్భుతంగా చేస్తున్నారు, సంబోధిస్తున్నారు అనమాట. మునయో సాధు పృష్టో, పృష్టో కాదు, పృష్టోహం. అహం, అహం అంటే నేను, నన్ను. మునయ సాధు పృష్టోహం, సాధు అంటే భక్తులు. హే భక్తుల్లారా, ఏ సౌనకాది ఋషుల్లారా, అహం నన్ను ప్రశ్నించారు. పృష్టోం ప్రశ్నించారు. ఏం ప్రశ్నించారు వాళ్ళు? మీరు అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న కాదు సుమా. మీరు అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న కాదు. భవద్భి లోకమంగళం ఉందా అక్కడ? ఏముంది అక్కడ చెప్పండి. భవద్భి లోక మంగళం. సౌనకాది ఋషులు అడిగిన ప్రశ్న ఏదో ఏరగేర ప్రశ్న అడగలే వాళ్ళు, లేదంటే తన కోసం అడగలే. సూత గోస్వామి మా గురించి ఏదైనా మీరు చెప్పండి, లేదు మా కుటుంబం కోసం, మా భార్య పిల్లలు, మా కుటుంబం కోసం ఏదో చెప్పండి. తన కోసం అడగలే. నిజమైన భక్తుడు లోక కళ్యాణం కోసం ప్రశ్నిస్తాడు. భవద్భి లోక మంగళం. ఏ సౌనకాది ఋషులారా, మీరు అడిగిన ప్రశ్న లోక మంగళంతో కూడింది. ఇది ప్రశ్న అంటే కదా. అందుకనే కదా ఈ భాగవతం లోకమంగళం అయిపోయింది. ఆ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానమే, 6 ప్రశ్నలకి సమాధానము భాగవతం చెప్పడం జరిగింది. లోకమంగళం. మీరు లోకమంగళం చేకూర్చే ప్రశ్న అడిగారు. మరి ప్రశ్నకి విశేషత ఏంటి? ఏంటి అలాంటి ప్రశ్న అడిగారు? సౌనకాది ఋషులు ఏం అలాంటి ప్రశ్న అడిగారు? లోకమంగళం చేకూర్చే ప్రశ్న చెప్తున్నారన్నమాట ఇక్కడ. యత్కృతం కృష్ణో సంప్రశ్నో, ఏం చెప్తున్నారు? యత్కృతం కృష్ణో సంప్రశ్నో, మీరు అడిగిన ప్రశ్న సాధారణ ప్రశ్న కాదు. ఆ ప్రశ్న కృష్ణుడితో సంబంధం చేకూర్చి ఉంది. మీరు అడిగిన ప్రశ్న ఎరగెర ప్రశ్న అడగలే, ఏదో ఆల్తు పాల్తు ప్రశ్న అడగలే. కృష్ణుడితో సంబంధం జతకూడి ఉంది. ఇక కృష్ణుడితో జతకూడిన ఆ ప్రశ్న ఏదైనా సరే, ఏ వస్తువు కానీ, ఏ ప్రశ్న కానీ, ఏ వ్యక్తి అయినా
అది లోకమంగళం అయిపోతుంది, పరమ పవిత్రం అయిపోతుంది. వ్యక్తి కానీ, ప్రశ్న కానీ, వస్తువు కానీ ఏదైనా కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే లోకమంగళము. ఎంత అద్భుతం చూడండి. సౌనకాది ఋషులకి సూత గోస్వామి ఈ విధంగా పొగుడుతున్నాడు. తర్వాత ఏనాత్మ సుప్రసిద్ధతి, ఏనాత్మ సుప్రసిద్ధతి. కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే, కృష్ణుడితో సంబంధించిన ప్రశ్న ఏదైనా ఉంటే అది ఏమవుతుంది? ఆత్మ ప్రసన్నమవుతుంది. ఏనాత్మ సుప్రసిద్ధతి. కృష్ణుడితో సంబంధం ఏదైనా సరే అది లోకమంగళం అవుతుంది. తర్వాత ఏనాత్మ ఆత్మ ప్రసన్నమవుతుంది. మీరు అడిగిన ప్రశ్న లోకమంగళం అవుతుంది. తర్వాత ఆ ప్రశ్నలోని కృష్ణుడికి సంబంధించిన తత్వం ఉంది కాబట్టి మొట్టమొదటిది ఏమవుతుంది? ఆత్మ ప్రసన్నమవుతుంది. ఇక ఆత్మ ప్రసన్నమవుతే శరీరం ఆటోమేటిక్గా ప్రసన్నమైపోతుంది. ప్రసన్నం అంటే సుఖము. శరీరానికి ఆటోమేటిక్ సుఖం దొరికిపోతుంది. ఇంక సుఖం కోసము అటు ఇటు వెతకని అవసరం లేదు. సుఖం అనేది లోపల నుంచే బయటకు వచ్చేస్తుంది. ఇది కృష్ణ గాథలు వింటే, భాగవతం ద్వారా ఇది మనకి లోక కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణంతో పాటు ఆత్మకి కూడా కళ్యాణం జరుగుతుంది. ఆత్మకి కూడా మేలు జరుగుతుంది. ఇక్కడ సూత గోస్వామి యొక్క ఉద్దేశం అన్నమాట. సో మీరందరికి ప్రశ్నలు గుర్తుందో లేదో? 6 ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న తెలుసా మీకు? మొట్టమొదటి ప్రశ్న ఈరోజు సూత గోస్వామి మొట్టమొదటి ప్రశ్న, 6 ప్రశ్నలో మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాడు అనమాట. మొట్టమొదటి ప్రశ్న ఎవరికైనా గుర్తుందా? కిం శ్రేయ ప్రభు. కిం శ్రేయ. కిం శ్రేయ. శ్రేయ ఏంటి? కళ్యాణం ఏంటి? పరమ మంగళం ఏంటి? అంటే సరళమైన సాధన ఏమిటి? ఏదైనా ఒకటే, ఇవన్నీ ఒకే దానిలో వస్తాయి అన్నమాట. సరళమైన సాధన ఏంటి? సో 6 ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న ఈరోజు సూత గోస్వామి జవాబు చెప్పబోతున్నాడు అనమాట. సో భాగవతం స్టార్టింగ్ ఇక్కడి నుంచి అవుతుంది అనమాట. సవై పుంసా పరో ధర్మో యతోర్భక్తిరదోక్షజే. పలకండి అందరూ, ఇది బై హార్ట్ శ్లోకం, అందరికీ తెలిసిందే. చెప్పండి అందరు కూడా. సవై పుంసా పరో ధర్మో సవై పుంసాం పరో ధర్మో యతోర్భక్తిరదోక్షజే. యతోర్భక్తిరధోక్షజే. అహైతుకి అపి ప్రతిహత. అహైతుకీ అప్రతిహత. యయాత్మాసు ప్రసీదతి. యయాత్మాసు ప్రసీదతే. సో ఈ విధంగా సూత గోస్వామి సమాధానం చెప్తున్నారనమాట. 6వ శ్లోకం భాగవతం స్టార్టింగ్ ఇక్కడ నుంచి చేశారనమాట. ప్రశ్నకి సమాధానం. సరళమైన సాధన ఏమిటి? శ్రేయ ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నారు? సవై పుంస పరో ధర్మం. మానవుడికి మొట్టమొదట కావాల్సింది ధర్మ పాలన. ఈ ఒక్క శ్లోకం 2-3 గంటలు చెప్పొచ్చు, తెలిసిందా? అంత డెప్త్లోకి కూడా మనం చెప్పవచ్చు అనేది మీకు ఇండికేట్ చేస్తున్నాను అనమాట. 2-3 గంటలు చెప్పొచ్చు, అంత సిద్ధాంతంతో కూడింది శ్లోకం. అవసరమైతే 10 నిమిషాల్లో కూడా సమాప్తం చేయొచ్చు.
ఇక్కడ ఏం చెప్తున్నారు? సవై పుంస ఏముంది చెప్పండి? ఏముంది? పుంస. పుంస అంటే ఎవరు? మానవులు. మానవులు. మానవులకు మాత్రమే ఇది చెప్పడం జరిగిందనమాట. అన్య జీవులకి కాదు, జంతువులకు కాదు. అంటే సవై పుంస, ఈ ధర్మం అనేది కేవలం మానవులు ఆచరించదగ్గటిదే, అన్య జంతువులకు కాదు. ఇది ఈ శ్లోకము, ఏదైతే ధర్మం కోసం చెప్తున్నారో ఆ ధర్మము కేవలం మానవులకు మాత్రమే. మానవుడు మొట్టమొదటి జన్మ తీసుకున్న ఆచరించాలి ఏంటిదంటే ధర్మ పాలన. ధర్మం అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. దాన్నే సంస్కృతంలో ధర్మము అంటారనమాట. అలా చేయకపోయారు అనుకోండి ఎవరైనా సరే, వాడికి మానవుడే కాదు. ఇది నేను కాదు, మహాభారతంలో వ్యాసముని చెప్తున్నారనమాట. ఆహార నిద్ర భయమైతునస్య సామాన్యవితం పశువీ నరాన ధర్మో విశేషో అధికో విశేషో ధర్మేన హీన పశువేర్ నరాన. ఆహారం తినడము, నిద్రపోవడము, సంపర్కం మైథునం చేయడము, భయపడ్డము, ఈ 4 ప్రక్రియలు అన్య జీవులకి ఉన్నవి, మనకి ఉన్నాయి. మరి విశేషం ఏంటి? దానికి మనకి ఒకటేనా? ఈ 4 ప్రక్రియలు మానవుడికే కాదు, అన్య జీవులకు కూడా ఉన్నవి. ఇది కుక్క చేస్తుంది, నక్క చేస్తుంది, పులి చేస్తుంది, ఏనుగు చేస్తుంది, చేప చేస్తుంది, ఎగిరే పక్షులు కూడా చేస్తవి. ఇది పెద్ద విశేషం కాదు. ఇదే పెద్ద పర్వతం ఏం పగలగొట్టలే ఎవరు కూడాను. సూతు గోస్వామి యొక్క భాషను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆడుతున్నాడు అనమాట, ధర్మ పాలన మాటలు. సవై పుంస, అందుకని ముందే పెట్టేశాడు పుంస. ఇది కేవలం బాబుల్లారా, నాయనలారా, మానవులకు మాత్రమే, అన్య జీవులకు కాదు ఈ ధర్మ పాలన. అది ధర్మం చేయకపోయినా పర్వాలేదు, దానికి ధర్మం అనేది లాగు అవదు. ఎగిరే విమానము సిగ్నల్ క్రాస్ చేస్తే దానికి లాగు అవదు. సిగ్నల్ క్రాస్ చేసేది నేల మీద నడిసే వాహనాలే, వెహికల్సే, రోడ్డు మీద నడిసే వెహికల్సే సిగ్నల్ క్రాస్ చేస్తే దానికి నిబంధన, దానికి జరిమానం కట్టాలి గవర్నమెంట్ ద్వారా. అంతేగాని ఫ్లైట్ ఎగిరితే దానికి ధర్మం లాగు అవదన్నమాట. అలాగే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ధర్మం అనేది మానవుడికి మాత్రమే నిర్మాణం జరిగింది. ఈ ధర్మం అనే శబ్దం మానవుడి కోసమే ఉపయోగి ఆ, ఉపయోగించుకుంటునేటట్టుగా ఈ తత్వం మన కోసమే తయారైంది. ఎక్కడెక్కడైతే ధర్మం కోసం మాట్లాడతారో అక్కడక్కడ మానవులు కోసం మాట్లాడినట్టే. కానీ ఈరోజు పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ ప్రసంగంలో ధర్మ మాటలు ఉంటాయి, కానీ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. పెద్ద పెద్ద పార్లమెంట్ నుంచి అసెంబ్లీ, చిన్న చిన్న వాటిల వరకు, చిన్న సివిల్ కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు అందరూ ధర్మ మాటలు ఆడతారు, కానీ ధర్మ పాలన మాత్రం ఎవరు చేయట్లేదు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇక్కడ సూతు కోసం చెప్తున్నారనమాట. సవై పుంస పరో ధర్మో యతోర్భక్తిరదోక్షజ. ధర్మం అంటే ఏంటి అసలు? ఏంటి, దేన్ని ధర్మం అంటారు? ముందు ధర్మం ధర్మం అనేసి సుత్తు బాదుతున్నావు ఇందాక నుంచి. అసలు ధర్మం అంటే ఏంటి? సూతు గోస్వామిని అడిగామనుకోండి, సూతు గోస్వామి చెప్తున్నారనమాట. సవై పుంస పరోధర్మ. పుంస అంటే మానవుడు. నేను చెప్పబోయేది ధర్మము కేవలము మానవులకు మాత్రమే. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఎందుకంటే మానవుడికి విశేషమైన భగవంతుడు బుద్ధి ఇచ్చాడు కాబట్టి ఆ ధర్మ పాలన మానవుడే చేయగలడు. దదామి బుద్ధి యోగం, కృష్ణుడి గీతలో చెప్తున్నాడు. ఆ బుద్ధి అన్య జీవరాశులకి ఇవ్వలేదన్నమాట. ఎంతైతే బుద్ధి మనకిచ్చాడు భగవంతుడు, అంత బుద్ధి భగవంతుడు వాళ్ళకి, అన్ని జీవజాతులకి ఇవ్వలే. అందుకనే మానవుడు ధర్మ పాలన చెయ్యాలి.
కేవలం ధర్మమే కాదు, ఇక్కడ సూత గోస్వామి చెప్పాడనమాట, పరధర్మం కూడా చెయ్యాలి. రెండు చెయ్యాలి, ధర్మము చెయ్యాలి, పరధర్మం కూడా చెయ్యాలి. ఇక ముందు ధర్మమే మీకు తెలియదు, ఇక పరధర్మం ఏం చేస్తారు? ధర్మం అంటే ముందు తెలుసుకోండి, దేన్ని ధర్మం అంటారు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అంటే ధర్మం అంటే ఈ శరీరం దొరికింది మనకి, మనమందరం ఎవరమే? ఆత్మలము. ఆత్మకు ఒక శరీరం దొరికింది, ఈ శరీరంకి ఒక బాధ్యత ఉంది. ఈ శరీరానికి జన్మనిచ్చిన మొట్టమొదటి తల్లిదండ్రులు సేవ చేయాలి, ఇది ధర్మము. తర్వాత వివాహం చేసుకున్న తర్వాత భార్యకి చూసుకోవాలి, తర్వాత సంతాన ఉత్పత్తి చేసిన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ బాధ్యత, ధర్మము. తర్వాత సమాజ సేవ, దేశ సేవ, ఇవన్నీ రుణపడి ఉన్నామన్నమాట, ఇది ధర్మం అన్నమాట. శరీరం సంబంధించింది ఏదైనా సరే దాన్ని బాధ్యతగా నెరవేర్చడము, ఇది ధర్మం అంటున్నారు సౌతు గోస్వామి. శరీరం సంబంధించింది ఏదైనా సరే అది ధర్మమే. ధర్మపాలన చెయ్యాలి. విడిచిపెట్టి పారిపోవడానికి కుదరదు. ఆల్మోస్ట్ మీరు అందరూ చేస్తున్నట్టుగా ఇది ధర్మపాలన అందరూ చేస్తున్నారు, ఇందులో నో డౌట్. భార్యలు చూసుకోవట్లేదా? పిల్లలు చూసుకోవట్లేదా? తల్లిదండ్రులు చూసుకోవట్లేదా? దేశాన్ని చూసుకుంటున్న, సమాజాన్ని, వర్గాన్ని, కులాన్ని, మతాన్ని, అది ఇది అనేసి ఎన్నో జరుగుతున్నవి. కానీ సూతు గోస్వామి ఏం చెప్తున్నారు? కేవలం ధర్మపాలన కాదు నాయనలారా, ధర్మంతో పాటు దానికన్నా ఉన్నతమైన ఒక స్టెప్ ఉంది, పరధర్మం కూడా చెయ్యాలి. ఇక్కడ కేవలం ధర్మం విషయం అని చెప్పారా సూతు గోస్వామి? చెప్పండి, దానికి ముందేముంది? చదవండి, దానికి ముందేముంది? ధర్మానికి ముందేముంది? పరో ధర్మం. పరో. ధర్మానికి ముందే పరో ఉంది, అంటే పరధర్మము. ధర్మానికి మించింది ఒక పరధర్మం ఉంది. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారనమాట. ధర్మం అంటే శరీరం సంబంధించింది ఏదైనా సరే, శరీరం సంబంధించి ఏదైనా సరే అది నెరవేర్చడము, అది ధర్మము. శరీరం చూసుకోవడం కూడా ఒక ధర్మమే. శరీరం సంబంధించిన వ్యక్తులు, వాళ్ళని వీళ్ళని, ఫ్రెండ్షిప్, వాళ్ళు, భార్య, పిల్లలు, వాళ్ళు, తల్లిదండ్రులు, ఇవన్నీ సేవ చేయాలి. తప్పు కాదు, అపరాధం కాదు, పాపం కాదు, చెయ్యాల్సిందే. ఎందుకు? శరీరంతో సంబంధపడి ఉన్నాం కాబట్టి మనం. ఇక్కడ ధర్మం చేస్తూ పరధర్మం చెయ్యాలి. పరధర్మం అంటే ఈ శరీరంతో పాటు లోపల ఒక తత్వం ఉంది. ఏంటిది? శరీరంతో పాటు లోపల ఒక తత్వం ఉంది. ఏంటిది? ఆత్మ. ఈ ఆత్మ ధర్మాన్నే పరధర్మం అంటారు. ఆత్మ యొక్క ధర్మం ఏంటి? భగవంతుడికి సేవ చేయడము. ఉప్పు యొక్క ధర్మము ఉప్పుగా వండడము, చక్కెర యొక్క ధర్మము తీపిగా ఉండడము. మరి ఆత్మ యొక్క ధర్మము పరమాత్మ యొక్క సేవ చేయడము. ఇదే సూతు గోస్వామి ఇక్కడ చెప్తున్నారనమాట. మీరందరూ శరీర ధర్మంలో నిమగ్నులై అయిపోయారు, కానీ శరీర ధర్మంతో పాటు పరధర్మం మర్చిపోయారు. ఆ పరధర్మం కూడా చెయ్యాలి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారనమాట. సవై పుంస పరో ధర్మో యతోర్భక్తిరదోక్షజే. మీకు ఒక విషయం సరళంగా చెప్తాను. ఆత్మధర్మం ఎందుకు చేయాలని మీరు అన్నారు అనుకోండి, శరీరంలో రెండు తత్వాలు ఉన్నవి, బాగా గమనించండి. మీకు అందరూ తెలిసింది, కాకపోతే మీకు చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను ఈరోజు. శరీరంలో రెండు తత్వాలు ఉన్నాయి, అవి వేరు చేయండి. సాంఖ్య శాస్త్రం ద్వారా వేరు చేయండి. సాంఖ్య శాస్త్రం ద్వారా వేరు చేస్తే రెండు తత్వాలు ఉంటాయి అన్నమాట. ఒకటి శరీరం అనే తత్వం బయటపడిపోతుంది, రెండోది ఆత్మతత్వం అనేది వస్తుంది అన్నమాట. ఇక సాంఖ్య శాస్త్రం ద్వారా మనం పరిశీలిస్తే చూస్తే ఈ శరీరంలోని 10 తత్వాలు ఉన్నవి. 5 పంచ మహాభూతాలు, 3
5 పంచమహాభూతాలు తెలుసు కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. తర్వాత 3 మనసు, బుద్ధి, అహంకారము. 8 తర్వాత ఆత్మ, పరమాత్మ. ఇవన్నమాట. ఈ శరీరం 2 భాగాలు చేస్తే ఏం కనిపిస్తుంది? ఒకటి శరీరం అయిపోతుంది, ఒకటి ఆత్మ అయిపోతుంది. మరి ధర్మం అనేది శరీరం కోసము, పరధర్మం అనేది ఆత్మ కోసము. ఇక్కడ అదే చెప్తున్నారు సూత గోస్వామి మన అందరికీను. ధర్మం చేస్తున్నావు, శరీరం కోసం చేస్తున్నావు. మరి ఆత్మ కోసం, పరమాత్మ కోసం ఏం చేస్తున్నావు? ధర్మము. శాస్త్రం మనల్ని ప్రశ్నిస్తుంది అన్నమాట. శాస్త్రం మనందరినీ ప్రశ్నిస్తుంది. ధర్మం అనేది శరీరం కోసము, పరధర్మం అనేది ఆత్మ కోసము, పరమాత్మ కోసము. శరీరం సంబంధించింది ఏదైతే కర్తవ్యాలు, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు ఏవైతే ఉన్నావో అది కేవలం ధర్మమే. ఇక్కడ ధర్మంతో పాటు పరో అని కూడా శబ్దాన్ని ఈ పరో తీస్తే మనం అనుకోవచ్చు ధర్మమే, ధర్మమే, కేవలం ధర్మం పాలన చెయ్యాలి. కానీ సూత గోస్వామి ఎంత చక్కగా చూడండి, పరో అనే శబ్దాన్ని ఇక్కడ జోడించాడనమాట. పరధర్మము. పరధర్మం అంటే ఆత్మధర్మము, నిజమైన కర్తవ్యము. ఆత్మధర్మము ఇదే నిజమైన కర్తవ్యము. దీన్నే పరధర్మము అంటారు. భగవంతుడి యొక్క సేవే. ఆత్మ యొక్క కర్తవ్యం ఏంటి? భగవంతుడి యొక్క సేవ. ఎందుకంటే మీరు అన్నారు అనుకోండి, ఎందుకు మేము చేయాలి? ఎందుకంటే ఈ శరీరం ఒక సాధన లాంటిది. ఈ శరీరము, ఈ బాడీ ఒక సాధన. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. శరీరాల ధర్మాలు మారుతూ ఉంటాయి. ఈ రోజు మీరు పుట్టారు, ఈ రోజు మీరు కానీ నేను కానీ ఈరోజు మనం అందరం జన్మ తీసుకున్నాము. ఈ జన్మకి ఈ తల్లిదండ్రులు, ఈ బంధువులు, ఈ భార్య, ఈ పిల్లలు, వీళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు వీళ్ళు. తర్వాత జన్మ తిరిగితే తర్వాత మళ్ళా మారిపోతుంది. మళ్ళీ వాళ్ళకి చెయ్యాలి సేవ. తర్వాత జన్మ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి చెయ్యాలి. ఇలాగ శరీర ధర్మాలు మారుతూనే ఉంటాయి, కానీ ఆత్మధర్మం మారదు. ఎందుకు? ఆత్మ సనాతనము. దాని ధర్మము కూడా సనాతనమే. ఆత్మ ఎలాగైతే సనాతనమో దాని ధర్మం కూడా సనాతనమే. దీన్నే సనాతన ధర్మం అంటారు. కాలక్రమంగా సనాతన ధర్మం పోయి హిందువ ధర్మంలో అని పేరు వస్తుంది మనకి. మనం హిందువులం కాదు, సనాతిలం. మనం అందరం ఎవరము? సనాతనలము. ఈ శరీరంతో ధర్మాలు చూసుకుంటే అవి మారుతూ ఉంటాయి. ఈ జన్మలో ఒకటి, మళ్ళా జన్మలో ఒకటి, తర్వాత జన్మ ఏదో ఒకటి. అరే ధర్మము అన్య జీవులు కూడా చేస్తున్నాయి, ఇది పెద్ద విశేషం కాదు. అన్య జీవులు కూడా గజేంద్రుడు కూడా చేశాడు అనుకోండి ధర్మము. గజేంద్రుడు ఎంతమంది భార్యను పోషించాడు, పిల్లలను పోషించాడు. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అంత మాత్రాన పరధర్మం అయిపోతుందా? నిజమైన ధర్మం అయిపోతుందా? ఇది కాదనమాట. శరీరాలు మారుతూ ఉంటవి, ధర్మాలు మారుతూ ఉంటవి, కానీ నిజమైన ధర్మము, పరధర్మము ఎప్పుడు మారదు. ఎందుకు? ఇది సనాతనము. ఆత్మ యొక్క ధర్మము, పరమాత్మ సేవ చేయడము, ఇది సనాతనము. అనాది కాలం నుండి వస్తుంది అన్నమాట. ఇది అదే చెప్తున్నారనమాట. మరి ఆత్మ ఎవరికి సేవ చేయాలి? మనం అడిగామనుకోండి సూత గోస్వామిని, ఓకే బాగానే ఉంది, శరీర ధర్మము, పరధర్మము చెప్పారు. శరీర ధర్మము, ఆత్మధర్మం, 2 తత్వాలు శరీరంలో ఉన్నాయి కాబట్టి 2 ధర్మాలు చెప్పారు. మరి ఈ ఆత్మ ఎవరికి సేవ చేయాలి?
అప్పుడు సూత గోస్వామి చెప్తున్నారనమాట. సవై పుంస పరో ధర్మో యతోర్భక్తిరదోక్షజే. యతోర్భక్తి అదోక్షజే. కృష్ణుడికి ఒక పేరు అనమాట, అదోక్షజ. అధోక్షకుడు భక్తి చేయడమే ఇదే పరమధర్మము. ఎందుకంటే ఆత్మ పరమాత్మ ద్వారా జన్మించింది. ఇదే సనాతన ధర్మము, ఇదే నిజమైన ధర్మము. మనం అందరం ఆత్మస్వరూపులము. మరి జన్మ ఎక్కడ? పరమాత్మ ద్వారా అయింది. అలాంటి పరమాత్మ సేవ చేయడమే, అలాంటి పరమాత్మ అయిన అధోక్షకుడి సేవ చేయడమే ఇదే నిజమైన యథోర్భక్తి. ఇదే నిజమైన భక్తి, ఇదే నిజమైన ధర్మము. కొంతమంది ఏం చేస్తారు? శరీర ధర్మం మాత్రమే పరిపాలిస్తారు. కేవలము శరీర ధర్మమే. పరధర్మం లేదు, మర్చిపోతున్నారు. ఉన్నారు బయట వాళ్ళు, అలాంటి వాళ్ళు. కేవలం శరీరం కోసమే పుడతారు, శరీరం కోసమే చేస్తారు వాళ్ళు. కొంతమంది కేవలం పరధర్మం కోసమే బ్రతుకుతారు. అది కూడా కుదరదు. కేవలం పరధర్మం కోసమే చేయడం అది కూడా కరెక్ట్ కాదు. మన యొక్క స్థితి చూసుకోవాలి. మనం ఏ స్థితిలో, భక్తి లెవెల్ అనేది ఏ లెవెల్లో ఉన్నాం డిగ్రీలోని. పరధర్మం చేయడానికి మనకి ఎటువంటి అధికారం ఉందా? కేవలము శరీర ధర్మం విడిచి నేను పెద్ద భక్తుడిని అయిపోయాను, 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను డివోటీస్ని, ఇక నాకు ఏం వద్దు, ఇల్లు వద్దు, వాకులు వద్దు, భార్య పిల్లలు వద్దు, ఏం వద్దు, చలో బృందావనం. నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? మీ గురువు గారిని, మీ యొక్క అధ్యక్ష ప్రభుపాదులు లాంటి వాళ్ళు మహానుభావుల్ని అడిగి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎంతవరకు నువ్వు అర్హత ఉందో అది తెలుసుకొని చేయడానికి ప్రయత్నం చేయాలి. మన పరభక్తిలో లేము, మనం సాధనా భక్తులు, మనమందరం కూడా సాధకులు. మనమందరం కూడా పరభక్తిలో ఉన్నాలో ప్రహ్లాదుడు, ధ్రువుడు, పరీక్షితు, పాండవులు, వీళ్ళందరూ వాళ్ళు వదిలారు. ప్రహ్లాదుడు తండ్రి వదిలేశాడంటే ఆయన పరభక్తిలో ఉన్నాడు, ఆయన టాప్ లెవెల్లో ఉన్నాడనమాట. మీరాబాయి భర్త కోసం విషం తాగిందంటే ఆ మీరాబాయి పరభక్తిలోకి ఉందన్నమాట. మీరున్నారా? మీరు కానీ నేను కానీ ఎవరైనా? మనం సాధక భక్తులము. అందుకనే రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదంటే దెబ్బ తినేస్తాం మనము. ఎటువంటి సందేహం లేదు. ఈ శ్లోకం ప్రమాణము, శాస్త్ర ప్రమాణం సూత గోస్వామి మనకి అందరికీ హెచ్చరిస్తున్నాడు అనమాట ఈ శ్లోకం ద్వారా. సవై పుంస పరోధర్మ, పరధర్మ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని నడవాలి. ఎలా నడవాలి అది కూడా చెప్తున్నారనమాట. కొంతమంది అంటారు, ఓకే మీరు చెప్పారు కదా స్వామి ప్రభు, రెండు చేస్తాను, ముందు కేవలం ఇప్పుడు ధర్మం కోసం చేస్తాను, ధర్మపాలన చేస్తాను, శరీర ధర్మము, తర్వాత ఆత్మధర్మం చేస్తాను. నో, అలా కూడా కుదరదు. ముందల్లా ధర్మపాలన చేసి తర్వాత ఆత్మ పరిపాలన పరధర్మం చేస్తానంటే కుదరదు. ఈ శరీరం అనేది ఒక వాహనం, రైలు బండి లాంటిది. ఈ రెండు ధర్మాలు రెండు ట్రాక్ లాంటివి, రైలు పట్టాలు లాంటివి. రైలు బండి ఒక్క పట్టం మీద ఎప్పుడు నడవదు. రైలు బండికి చెప్పండి అడిగి, అమ్మ రైలు బండి నువ్వు ఇప్పుడు ఒక పట్టం మీద నాడు, తర్వాత ఈ ధర్మం అనేది తీసి పరధర్మం మీదకి వెళ్ళి ఇంకొక పట్టం మీద నాడు. కుదురుతుంది ఇది? ఇది అన్ని అజ్ఞానం మాటలు, మూర్ఖత్వం మాటలు, తెలివి తక్కువ మాటలు ఇవన్నీ. రైలు బండి అనే జీవిత బండి మంది. ఈ జీవిత బండి సక్రమంగా నడవాలంటే రెండు పట్టాల మీద నడవాలి. ఒకటి ధర్మ మార్గము, తర్వాత పరధర్మం మార్గంలోని రెండు ట్రాకులు లాంటివి అన్నమాట ఇవి. కేవలం ధర్మ పాలన కూడా చేస్తే కుదరదు అనమాట. ఎందుకు కుదరదు? మనం ఆ స్థితిలో లేము. మనము సాధకులం, మనం శుద్ధ భక్తులం కాదు. మనము శ్రీ చైతన్య మహాప్రభు మనకు ఆచరించి చూపించారనమాట. ఎంత సన్యాసం తీసుకున్నా తల్లిని విడిచి ఇప్పుడు రాలే. తల్లి యొక్క మాట కొరకు బృందావనం అనేక క్షేత్రాలు దూరంగా వెళ్ళకంట దగ్గరలో ఉన్న జగన్నాథపురిలో నివసించారనమాట.
తల్లి కోసము. ఆయనకన్నా మనం మహాత్ముల మహానుభావులమా? శ్రీపతి శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు అందరికీ తెలిసిందే, ప్రసిద్ధి. శివుడి యొక్క అంశభూతుడు. ఆయన సన్యాసం తీసుకొని కూడా పుట్టుకతోనే తల్లి యొక్క ఆజ్ఞ పరిపాలించాడు. సో అవన్నీ మనకు ఉన్నామన్నమాట. శుద్ధ లెవెల్లోకి వెళ్ళిపోయినంత మాత్రాన అన్ని త్యాగం చేయడానికి కుదరదు. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు త్యాగం చేయాలి? ఎప్పుడే రెండు బ్యాలెన్స్ చేసుకొని రెండు ట్రాకులు దూరం నుండి చూస్తే ఈ రెండు ట్రాకులు ఒకటైనట్టు కనిపిస్తాయి. అలాగే మన జీవితంలో రెండు కూడా ఆచరిస్తూ ఒకానొక సమయం, ఇలాంటి సమయం వస్తుంది, 50, 55, 60 ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఈ రెండు ఒకటైపోయి కేవలము పరధర్మం కోసమే మనం బ్రతకాలి. అప్పుడు ధర్మాన్ని విడవాలి, కేవలము పరధర్మం కోసమే అప్పుడు అవుతుంది. అంతవరకు సవై పుంస పరో ధర్మో, అంతవరకు ధర్మము పరధర్మము రెండు ఆచరించాలి. ఇది ఈ విధంగా ధర్మపాలన చేయాలన్నమాట. ఈ ఆత్మ యొక్క ధర్మం పరమాత్మ సేవ చేయడము, ఇది సనాతన ధర్మము. ఇదే భాగవత ధర్మము. శ్రీమద్ భాగవతం ఏకాదశి స్కందంలో నిమి మహారాజుకి నవయోగేంద్రులు ఉపదేశించిన జ్ఞానం ఇదే. 10-15 శ్లోకాల్లో. ఇంతకుముందు కూడా వారం 10 రోజులు మీకు భాగవతం క్లాస్ కూడా ఇచ్చాను దీని మీద. నిమి నవయోగేంద్రుల యొక్క సంవాదన. అదే నారద మహర్షి వసుదేవుడిని కలుసుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. ఇదే సనాతన ధర్మం. దీన్నే భాగవత ధర్మం అంటారు, దాన్నే ఆత్మధర్మం అంటారు. అని ముందు మనకు ధర్మం అంటే తెలీదు, పరధర్మం అంటే తెలీదు. ఇక దేన్ని ఆచరిస్తామో దేన్ని విడిచిపెడతామో కూడా తెలియదు. అందుకనే టోటల్ కన్ఫ్యూషన్ భక్తిలో పడిపోతున్నారు. ఈ వేదం చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. టోటల్ కన్ఫ్యూషన్. యతోర్భక్తిరదోక్షజే, అధోక్షకుడైన కృష్ణుడికి భక్తి చెయ్యాలి, కృష్ణ భక్తి చెయ్యాలి. ఎందుకు ఈయన అధోక్షకుడు అంటున్నాడు? సూత గోస్వామి కృష్ణుడికి ఒక పేరు అధోక్షజ. అధోక్షజ అంటే అధో అంటే వెనక కానీ ముందు కానీ ఏదైనా ఏ దిశలో కానైనా దాన్ని ఇండికేట్ చేస్తుంది. అధో ఎక్కడైనా సరే. అక్షజ అంటే నేత్రాలు, అక్షజ అంటే నేత్రాలు అన్నమాట. ఈ భౌతిక నేత్రాలతోని ఈ ఆధ్యాత్మిక పురుషుడిని మనం గాంచలేము. అందుకనే అధోక్షజ అంటున్నారు అన్నమాట ఆయన్ని. ఈ భౌతిక నేత్రాలతోని ఆ పరమ పురుషుడు ఎవరు? ఆయన ఆధ్యాత్మికము, మనము భౌతికము. భౌతికమైన శరీరంతో, భౌతికమైన ఇంద్రియాలు మనవి. ఇలాంటి భౌతికమైన తత్వంతో ఆధ్యాత్మిక తత్వాన్ని మనం దర్శించలేము. అలాంటి దర్శనం చేయలేము కాబట్టి ఆయనే అధోక్షజ. అరే భగవంతుడు వదిలేయండి, ఈ భౌతిక నేత్రాలతోని ఈ భౌతిక తత్వం, గాలిని కూడా మనం చూడలేము. మనము గాలి వీస్తుంది, అందరికీ తెలుసును. గాలిని ఎవరైనా చూసారా? కనిపించదు. మరి అలాంటి భగవంతుడు ఏం కనిపిస్తాడు? అందుకని ఇక్కడ చెప్తున్నారు అనమాట, సవై పుంస పరో ధర్మో యతోర్భక్తిరదోక్షజ. అధోక్షజుడు భక్తి చెయ్యాలి. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు కంటికి కనిపిస్తాడు భగవంతుడు. మీరు అడగొచ్చు, అప్పుడు కనిపించింది ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు? కనిపిస్తాడు. ఎలాగైతే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. 2 ఇనప నాణ్యాలు తీసుకోండి. 2 ఇనప నాణ్యాలు తీసుకొని అతికిస్తే అతకవు ఎప్పుడును. దాని మధ్యన ఒక అయస్కాంతము పెడితే
అప్పుడు అయస్కాంతంలో ఉన్న గుణాలన్నీ ఈ ఇనప నాణ్యంకి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అతుక్కుంటవి. అలాగే ఈ అధోక్షకుడు భక్తి చేస్తూ 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 ఆ అధోక్షకుడు ఉన్న గుణాలు వైబ్రేషన్లు అంతా ఈ భక్తిలోకి మనలోకి వస్తవి. అప్పుడు ఈ భౌతిక నేత్రాలతోని ఆ భగవంతుడిని దర్శనం చేసుకోగలము. అంటే నిరంతరం కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట ఆయనతోని. ఎలాగైతే ఎంతవరకైతే ఆ ఇనప నాణ్యం మ్యాగ్నెట్తో కనెక్ట్ అయ్యి ఉంటుందో అంతవరకు దాని యొక్క పవర్ అంతా దీనికి వస్తుందో, అలాగే మనం నిరంతరము భగవంతుడితో ఎంతవరకు అయితే కనెక్ట్ అయ్యి ఉంటామో అంతవరకు ఆయన యొక్క వైబ్రేషను వస్తుంది. ఎప్పుడైతే సంబంధం తెంచుకుంటామో ఆ వైబ్రేషను మనకి పోతుంది. తర్వాత ఈ ఈ ఇనప నాణ్యం అనేది టపీ మన కింద పడిపోతుంది. అందుకనే ఇక్కడ అధోక్షజ అంటున్నారనమాట. భక్తి అంటే ఏంటి? ఇక్కడ యథోర్ భక్తి అని చెప్తున్నారు. మరి భక్తి అంటే ఏంటి? ఆరతులు ఇవ్వడము, మంగళారతులు పాడడము, ఇది భక్తే? కాదు, ఇది భక్తి కాదు. అల్టిమేటెడ్గా కృష్ణుని ప్రేమించడము, ఇది భక్తి. కృష్ణుని ప్రేమించాలి భక్తి అన్నమాట. నిజమైన భక్తి కృష్ణ ప్రేమ. మరి ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఎంతవరకు అయితే ఆ కృష్ణ లీలలో మనం వినమో అంతవరకు కృష్ణ ప్రేమ మనకు దక్కదు. కృష్ణుడి కోసం పదే పదే శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే. శ్రుత్వా గుణాన్ భువన సుందర. రుక్మిణీదేవి పదే పదే సార్లు కృష్ణుడి యొక్క రూపము, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క కర్మలు, లీలలు అన్నీ కూడా విన్నది పదే 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 సార్లు. అప్పుడు ఆయన్ని ప్రేమించింది. ఇది భక్తి అంటే. ఆ భక్తి ఎలా ఉండాలి? ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారనమాట. అహైతుక్య ప్రతిహాత యయాత్మాసు ప్రసీదతి. అహైతుకి భక్తి చేయాలన్నమాట. మన భక్తి ఎలా ఉండాలి? అహైతుకి త్వయి, నిస్వార్థమైన భక్తి. స్వార్థ భక్తితో కాదు. ఏదో తిరుమల వెళ్తున్నాను, 4 టెంకాయలు 100 టెంకాయలు కొడతాను, మంచి సంబంధం, అయ్యా ఏడుకొండలవాడ నా కుమారుడికి మంచి సంబంధం కుదరాలి, మంచి జాబ్ రావాలి, లేదా పిల్లలు లేరు, అనేక సంవత్సరాలు అయింది వివాహం జరిగి, పిల్లలు పుట్టాలి. ఈ స్వార్థ భక్తి ఇది. భగవంతుడు మందిరానికి వెళ్ళి ఏదైతే కోరుకుంటున్నామో అది కోరుకోవడము స్వార్థ భక్తి. ఇక్కడ సూత గోస్వామి అదే చెప్తున్నారు. అధోక్షకుడు భక్తి చెయ్యాలి, ఓకే, కరెక్ట్గా ఉంది, అన్నీ బాగానే ఉన్నవి. మరి అడిగామనుకోండి భక్తి అనేది ఎలా చెయ్యాలి? భక్తి అంటే ప్రేమ, మరి ఎలా ప్రేమించాలి? అహైతుకి భక్తి. రాధ ఎప్పుడు ఏమి కోరుకోలే, కానీ రుక్మిణి కోరుకుంది. జాంబవంతి కృష్ణుడు కోరుకుంది. ఇది రాధాకి వాళ్ళకి ఉన్న తేడా. రాధాకి రుక్మిణికి ఉన్న తేడా అన్నమాట. రాధ నిస్వార్థ భక్తి, అహైతుకి భక్తి. ఎటువంటి స్వార్థం ఉండకూడదు అన్నమాట మన భక్తిలోని. నిస్వార్థ భక్తి చెయ్యాలి. నిస్వార్థ భక్తి అంటే ఏంటి? నిజేంద్రియ నీ ఆనందం కోసం కాదు. నేను ఏదైతే జపం చేస్తున్నానో ఆ కృష్ణుని ఆనందం కోసము. నేను ఏదైతే వందనాలు చేస్తున్నానో 10 మందికి నా వందనాలు 10 మంది చూస్తారని కాదు. నా ప్రణామాలు, నా స్తోత్రాలు, నా స్తుతి, నా ప్రచారము, నా నామము ఇవి 10 మంది చూస్తారని కాదు. ఎవరు చూసిని చూడపోయినా నా కృష్ణుడు చూస్తే చాలు, నా కృష్ణుడు ఆనందం పడితే చాలు. మిగతా వాళ్ళు ఎవరు ఆనందం పడినా పడిపోయినా నాకు ఎటువంటి ఏమి ఇది లేదు. నా కృష్ణుడు ఆనందమే నా ఆనందము. ఇది అహైతుకి భక్తి, నిస్వార్థమైన భక్తి. దీన్నే అహైతుకి భక్తి అంటారనమాట. తర్వాత భక్తిలో ఎటువంటి ఆటంకం వచ్చినా, ఎటువంటి విఘ్నం వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా భక్తి ఎప్పుడు ఆపకూడదు. ఇది అహైతుకి భక్తి అన్నమాట.
దీనికి ప్రమాణము ప్రహ్లాదుడి జీవితంలో అనేక ఇబ్బందులు, అనేక విఘ్నాలు, అనేక బాధలు, అనేక కష్టాలు ఎందరో ఇచ్చారనమాట. కానీ ఏ రోజు కూడా భగవంతుడి స్మరణ వదలలేదు, భగవన్ నామము వదలలేదు, భాగవతం పాఠనం వదలలేదన్నమాట. భూకంపం వచ్చినా, పిడుగు పడినా, ప్రళయం వచ్చినా నేను ఈరోజు భాగవతం వినాలి. నా కృష్ణుడు ఆనందం కోసం ఇది టైం టేబుల్. ఇది మనం టైం మీద ఎలాగైతే భోజనం చేస్తున్నామో అలాగే ఇది ఒక క్రియ. నేను 12 గంటలు లాగున అవ్వాలి, భాగవతం వినాలి. అహైతుక భక్తి, నిస్వార్థమైన భక్తి. ఇది నేను వింటున్నాను నా స్వార్థం కోసం కాదు, నా భార్య పిల్లలు, నా కుటుంబం కోసం. నా కృష్ణుడు ఆనందిస్తాడు. అహైతుక భక్తి. ఇలాంటి భక్తి చెయ్యాలన్నమాట. ఇలాంటి పరధర్మమైన అహైతుక భక్తి అంటారు. ఇలాంటి పరధర్మాన్నే అహైతిక భక్తి. ఈ భక్తి చేస్తే ఫలితం ఏమవుతుంది? యయాత్మ సుప్రసీదతి, యయాత్మ సుప్రసీదతి. ఈ భక్తి, అహైతుక భక్తి చేస్తే ఆత్మ తృప్తి పడిపోతుంది, ఆత్మ సంతృప్తి అయిపోతుంది. అరే ఆత్మ కాదు, నీలో ఉన్న పరమాత్మ కూడా తృప్తి అయిపోతాడు. ఇక పరమాత్మ తృప్తి అయిన తర్వాత యావత్ జగత్తు కూడా తృప్తి అయిపోతుంది. ఈ జగత్తులో ఉన్న వాళ్ళు కూడా, జీవులు కూడా తృప్తి అయిపోతారు. అందరూ నీ ఫ్యాన్స్ అయిపోతారు, నీకు జై జయకారులు చేస్తారు. నీ శత్రువు కూడా జై జయకారులు చేస్తాడు, నీ మిత్రులు కూడా జై జయకారులు చేస్తారు. నీ కీర్తి ముల్లోకాల్లో కూడా అమరం అయిపోతుంది. ఇది అహైతుక్య భక్తి, నిస్వార్థ భక్తి. సో ఈ విధంగా సూత గోస్వామి ఈ శ్లోకం ప్రశ్నకి జవాబు ఓపెనింగ్ చేశాడనమాట. చెప్పుకుంటే చాలా ఉంది అందులోనే, కానీ మనం అందరం కూడా సమయం మీద బందీలు అయి ఉన్నాం కాబట్టి సమయానికి మర్యాదిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే చెప్పండి. హరే రామ హరే రామ హరే రామ రామ రామ